పల్లిగూడెం ఏరియాలోనే 2000 హెక్టార్లలో ఉండేది. ఇవాళ మన వెస్ట్ గోదావరి జిల్లాలో అంత సారవంతమైన నేలలో ఫాస్ఫరస్ ఏం యాడ్ చేయకపోయినా కానీ బోల్డ్ అంత ఉంది. అదేంటనంటే వేసినప్పుడు ఆ నేలలో జరిగే వివిధ రసాయనిక చర్యల వలన ఫిక్స్ అయిపోయి దానికి అందుబాటులో లేకుండా పోతుంది. మొక్కకి వినియోగం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఈ బ్యాక్టీరియాని ఎప్పుడైతే మనం వాడామో అది దాన్ని జీర్ణం చేసి ఆ ఫాస్ఫరస్ని ఆ భాస్వరాన్ని మొత్తానికి మొక్కకి అందిస్తుంది. సో ఆ వండి వార్చే కార్యక్రమం. అది వండి వార్చడానికంటే నీకు ఇంట్లో అయితే ఏం కావాలి? స్టవ్ కావాలి. దీనికి ఇక్కడ ఏం కావాలి? కార్బన్ కావాలి. మనం ఏం చేస్తున్నాము? కార్బన్ అంతా బయటికి పోతుంది. నీళ్ళు కట్టేసి మొత్తం కార్బన్ బయటికి పోతుంది. దాన్ని ఫిక్స్ చేయాలి. దానికి కొన్ని ఆ వరిలో కొన్ని స్టేజెస్లో మనం మీటింగ్ పెట్టుకుంటాము. వరి స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఎలా చేసుకుంటే మనకి ఈల్డ్ తగ్గకుండా ఈల్డ్ ఒక బస్తా పెంచుకుని నీళ్లు పెట్టే కార్యక్రమాన్ని కొంత తగ్గించుకుని చేసుకోగలిగితే ఈల్డ్ పెరుగుతుంది. ప్రకృతికి కూడా ఈ వాయువులు బయటికి పోవు. మీథేన్ గ్యాస్ ఎమిషన్స్ కూడా తగ్గిపోతాయి. దానివల్ల కొన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్జిఓలు వర్క్ చేస్తున్నారు. అలాంటి కార్యక్రమాలను మీరు చేస్తే ఆ కార్బన్ క్రెడిటింగ్ అని చెప్పేసి అది ఒక కార్బన్ క్రెడిట్కి దగ్గర PR 126 మీరు తింటున్నారా? మీరు ఎవరైనా తింటున్నారా? PR 126 బూజు కట్టేస్తుంది. బూజు కట్టి ఇంక దాంట్లో ఏం ఉండదు. మొత్తం పూతనన్నింటినీ రాలగొట్టేస్తుంది. నేను స్వయంగా నా పొలంలో వేసుకున్నాను. బయట గానుగోల దగ్గర అమ్ముతారు, అది సరిపోతుంది. దానికి కొద్దిగా సర్ఫో లేకపోతే ఇది కొద్దిగా యాడ్ చేసి దగ్గర కొనేదైతే కొంచెం టైట్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు. మనకి పడేది బెల్లమే, 2 కేజీలు బెల్లం. దాంతో పాటు